జైపూర్లోని ఎస్ఎంఎస్ ఇండోర్ స్టేడియంలో ఈరోజు జరిగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్స్ తెలుగు టైటన్స్ హోమ్ టౌన్లో గ్రాండ్గా సక్సెస్ అయింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 38-35తో 3 పాయింట్ల తేడాతో గట్టి పోటీతో విజయం సాధించింది. అర్జున్ దేశ్వాల్ 14 రైడ్ పాయింట్లతో మరో సూపర్ 10 కైవసం చేసుకోగా, తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ శర్వత్ 12 పాయింట్లు సాధించాడు. ఈ సీజన్లో టాప్ రైడర్గా ఉన్న అర్జున్ తన మొదటి రైడ్ను తాకడంతో సమయం అవసరం లేకుండానే పాయింట్ తీసుకువెళ్ళాడు. డిఫెన్స్లో అతనికి అంకుష్ మరియు రెజా మీర్బాగేజరీ సమర్థంగా మద్దతిచ్చారు. హోమ్ జట్టు 9-5 ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది. 13వ నిమిషంలో 6-14తో వెనకబడి ఉన్న తెలుగు టైటన్స్పై హమీద్ నాదర్ మరియు నితిన్ దయాన్ని అధిగమించిన అర్జున్ నుండి ఒక క్షణమైన మెరుపు రైడ్ జరిగింది. అప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్కు రెండో ఆల్అవుట్ చేసేందుకు కేవలం 5 నిమిషాలే పట్టింది. అతను తన సూపర్ 10 పూర్తి చేసినందున ఒక దశలో పూర్తిగా అర్జున్కు చెందింది. అయితే అంకుష్ పవన్ సార్వత్ను అవుట్ ట్రాకిల్ చేయడం నుండి నెట్టడానికి ఒక భయంకరమైన డ్యాష్ను రూపొందించాడు. విరామాని సమయానికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే సమయానికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ 27-8 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా, పవన్ 7 నిమిషాలు పైగా బయటనే ఉన్నాడు. సెకండ్ హాఫ్లో తెలుగు టైటన్స్ ఒక రకంగా విజృంభించిందని చెప్పడంలో ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో డిఫెన్స్ని పెంచడంతో తెలుగు టైటన్స్ చాలా ఎక్కువ పాత్ర ప్రదర్శించింది. సందీప్ దుల్ నేతృత్వంలోని వారు మ్యాట్పై పింక్ జెర్సీస్ ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ వెళ్లారు. పదునైన టాకిల్స్ రూపొందించారు మరియు ఆల్అవుట్ను పట్టుకోవడానికి పవన్ క్లీనప్ యాక్టివ్ పూర్తి చేశాడు. ఆట ముగియడానికి 10 నిమిషాలు ఉండగా అప్పుడు స్కోర్ 33-21. అజిత్ కుమార్కు అద్భుతమైన బ్యాక్వర్డ్లో ఆపడానికి ముందు వరుస రైడ్లో పాయింట్లు అందుకున్న పవన్ దానిపై గేర్ మార్చాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆ సమయంలో 2 వ్యక్తులు మాత్రమే మ్యాట్ మీద ఉన్నారు. మరి ఇబ్బందికరమైన ప్రదేశంలో ఉంది. లక్కీ శర్మ హద్దులు దాటి ఆపై తెలుగు టైటన్స్కు మరో అవుట్ చేయడంతో భవానీ రాజ్పూత్ పై ఇతను ప్రదర్శించాడు. ఇది వారి నుండి సంచలనాత్మక పురోగమనం గుర్తించింది. ఎందుకంటే వారు 19 పాయింట్ల లోటు నుండి ఇప్పుడు కేవలం 5 పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 4 నిమిషాల్లో 36-31 వద్ద స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వారి ఆధిక్యం కేవలం 3 పాయింట్లు తగ్గింది. అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వారు తమ ఇంటిని విజయవంతమైన ఆటతో ప్రారంభించింది. వారు అజయమైన 7వ గేమ్ను గెలుపొందడానికి ఇది నిజంగా మంచి శుభపరిణామం అనిపించింది. ఈరోజు టాప్ రైడర్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ జైస్వాల్ 14 రైడ్ పాయింట్లు సాధించాడు. డిఫెండర్గా రెజా మీర్జ్గిరి 5 టాకిల్ పాయింట్స్ సాధించి హై-5 సాధించాడు. తెలుగు టైటన్స్ నుంచి కెప్టెన్ అయినటువంటి పవన్ శర్వత్ 10 రైడ్ పాయింట్స్ సాధించాడు. అలాగే డిఫెండర్ సందీప్ దుల్ 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించాడు. వీళ్ళే కాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. జైపూర్ టీం నుంచి అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లలో 13 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. సో తిను సూపర్ 10 సాధించాడు. అలాగే కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. రజా మీర్ బగేరి 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించి తన విలువైన డిపెండెన్స్ ఏందో మరోసారి తెలుగు టైటన్స్కు రుచి చూపించాడు. అజిత్ 3 టచ్ పాయింట్స్ సాధించాడు. భవానీ రాజ్పూత్ 2 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్, 1 బోనస్ పాయింట్ ఉంది. సాహుల్ కుమార్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అంకుష్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. తర్వాత తెలుగు టైటన్స్ నుంచి కెప్టెన్ అయినటువంటి పవన్ శర్వత్ 12 పాయింట్లు చేశాడు. అందులో 8 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు, అలాగే ట్యాకిల్ కూడా 2 చేసి ఔరా అనిపించాడు. ఒంటరి పోరాటం చేసినా కానీ చివరికి తెలుగు టైటన్స్ని గెలిపించలేకపోయాడు. ఇతను మరో సూపర్ 10 కంప్లీట్ చేశాడు. ఈ సీజన్లో ఇప్పటికి 8 కంప్లీట్ సూపర్ 10 ట్రై చేసి కంప్లీట్ అయింది. ఓంకార్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. పర్పుల్ 2 పాయింట్లు సాధించినటువంటి 1 బోనస్ పాయింట్, 1 టాకిల్ పాయింట్ రూపంలో వచ్చినది. సందీప్ దుల్ 5 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించాడు. రాబిన్ చౌదరి సెకండ్ రైడర్గా ఈ మ్యాచ్లో అడుగుపెట్టినటువంటి ఇతను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే 5 పాయింట్లు సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. తెలుగు టైటన్స్కు ఓన్లీ ఎక్కువ డిపెండ్ అయ్యేది పవన్ శర్వత్ మీదనే డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ పవన్ శర్వత్ బయట ఉంటే ఆ భారం అంతా తెలుగు టైటన్స్ పడి ఈజీగా ఆల్అవుట్ అయిపోయేసి ఆపోజిట్ టీములకు
ఈజీగా లొంగిపోయినట్టు అనిపిస్తుంది. అదే పవన్ సార్వత్ విజృంభించినప్పుడు కొద్దిగా మ్యాచ్ టఫ్గా అనిపిస్తుంది. ఈరోజు నిజంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్కు గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత మ్యాచ్లతో కంపేర్ చేస్తే తెలుగు టైటన్స్ పోరాడి ఓడిందని చెప్పడం నిజంగానే ఆనందం కలిగిస్తుంది. ఇప్పటికీ తెలుగు టైటన్స్కి ఇది 11వ పరాజయం కావడం దురదృష్టకరం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర.